మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ మై డియర్ స్టూడెంట్స్? నేను మీకు లాస్ట్ క్లాస్లో హోంవర్క్ ఇచ్చాను కదా, చేశారా అందరూ? క్వశ్చన్ ఇచ్చాను, చదివారా? హోంవర్క్ చేశారా? అందరూ తప్పనిసరిగా హోంవర్క్ చేయాలి. टुडे आई एम गोइंग टू टीच नेक्स्ट लेसन अगर पेड़ भी चलते होते हैं. हमारे पाठ का नाम क्या है? अगर पेड़ भी चलते होते हैं. अगर అంటే ఒకవేళ అని అర్థం. పేడ్ బి, పేడ్ మానే ట్రీ, చెట్టు. బి అంటే ఆల్సో అని అర్థం, కూడా అని అర్థం. చల్తే, చలన మానే టు గో, టు వాక్ అని అర్థం. అగర్ పేడ్ బి చల్తే హోతే అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఒకవేళ చెట్టు కూడా నడుస్తే కనుక అని అర్థం. तो कविता पाठ है. कैसा पाठ है? कविता पाठ, पोइट्री लेसन. इधि इस कविता के कवि दिविक रमेश. इस कविता के कवि कौन है? दिविक रमेश. మీకు నేను టెక్స్ట్ బుక్ చూపిస్తున్నాను ఈ లెసన్కి సంబంధించింది. ఈ లెసన్ టెక్స్ట్ బుక్లో చూపిస్తున్నాను మీకు నేను. కొంతమందికి టెక్స్ట్ బుక్స్ లేకపోయి ఉండొచ్చు కదా. టెక్స్ట్ బుక్ చూడండి అందరూ. బోర్డు మీద చూపిస్తున్నాను టెక్స్ట్ బుక్ చూడండి. 11th పేజ్ ఉన్నవాళ్ళు 11th పేజ్ చూడండి. టెక్స్ట్ బుక్ 11th పేజ్ లేని వాళ్ళు ఇది చూడండి. అందరూ చూడండి టెక్స్ట్ బుక్లో లెసను. ఒకసారి చదువుతున్నాను, వినండి. చిన్న ట్యూన్ కట్టి పాడుతున్నాను, ముందు వినండి. అగర్ పేడ్ బి చల్తే హోతే కితనీ మజే హమారే హోతే, बांध तने से उसके रस्सी जहाँ कहीं भी हम चल देते, अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते, भूख सताती अगर अचानक तोड़ मधुर फल उसके काते, आती कीचड़ बाढ़ कहीं तो ऊपर उसके चढ़ जाते. फिर एक बार मళ్ళీ ఒకసారి వినండి. अगर पेड़ भी चलते होते कितनी मजे हमारे होते, बांध तने से उसके रस्सी जहाँ कहीं भी हम चल देते, अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते, भूख सताती अगर अचानक तोड़ मधुर फल उसके काते, आती कीचड़ बाढ़ कहीं तो ऊपर उसके चढ़ जाते. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి, చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అగర్ పేడ్ బి చల్తే హోతే కితనీ మజే హమారే హోతే, बांध तनी से उसके रस्सी जहाँ कहीं भी हम चल देते, अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते, भूख सताती अगर अचानक तोड़ मधुर फल उसके काते, आती कीचड़ बाढ़ कहीं तो ऊपर उसके चढ़ जाते. ఇది పఠన హేతు లెసన్ కదా, కేవలం చదివి అర్థం చేసుకుని ఆనందించడానికి మాత్రమే మనకి ఇచ్చాడు. క్వశ్చన్స్ ఏమి ఇవ్వడు అని చెప్పాను కదా. జస్ట్ దీని మీనింగ్ చెప్తున్నాను, వినండి. అగర్ పేడ్ బి చల్తే హోతే, అగర్ అంటే ఒకవేళ, పేడ్ బి చెట్టు కూడా, చల్తే హోతే నడుస్తే కనుక, అంటే మనలాగా నడుస్తే కనుక, దానికి కూడా కాళ్ళు ఉండే, చెట్టుకు కూడా కాళ్ళు ఉండి, పిక్చర్లో చూపించాడు చూడండి కాళ్ళు ఉన్నట్టు, పిక్చర్లో కనిపిస్తుంది చూడండి కాళ్ళు ఉన్నట్టు, అలా కాళ్ళుండి చెట్లు కూడా నడుస్తే కనుక కిత్నే మజే హమారే హోతే, కిత్నా మజా హోతా హే హమే. కిత్నా మానే హౌ మచ్ అన్నది, ఎంత అన్నది, ఎంతో. మజా, మజా మానే ఫన్, ప్లెజర్ అని అర్థం. ఫన్, ప్లెజర్. కిత్నే మజే హమారే హోతే హే, మనకి ఎంతో ఆనందం, ఎంతో ఫన్ కలుగుతుంది కదా, ఎంతో ఆనందం కలుగుతుంది. చెట్టు కనుక నడుస్తే కనుక మనకు ఆనందంగా ఉంటుంది కదా, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. బాంధ్ తనేసి ఉస్కే రస్సీ, బాంధ్, బాంధ్ అంటే ఏంటంటే, బాంధన అంటే టు టై అని అర్థం, కట్టడం అని అర్థం. తన అంటే ట్రంక్ ఆఫ్ ది ట్రీ, బోధే అని అర్థం, చెట్టు యొక్క బోధే అని అర్థం. ఉస్కే రస్సీ, రస్సీ మానే రోప్ అని అర్థం, తాడు అని అర్థం. అంటే ఏంటంటే ఆ చెట్టుకి మనం తాడు కట్టుకొని, జహా కహీం బి హమ్ చల్ దేతే, జహా కహీం బి హమ్ అంటే మనము ఎక్కడికి వెళ్తే అక్కడికి అన్నమాట. చల్ దేతే, ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం దాన్ని కూడా మనం తాడు కట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట, అది నడుస్తే కనుక.
అగర్ కహీం పర్ ధూప్ సతాతి, అగర్ ఒకవేళ కహీం పర్ ఎక్కడైనా, ధూప్ సతాతి, ధూప్ అంటే ఎండ అని అర్థం, సన్షైన్ అని అర్థం. సతాతి, సతాన అంటే బాధించడం అని అర్థం. ఒకవేళ ఎక్కడైనా మనకి ఎండ బాధిస్తే అంటే ఏంటి, మనం దాన్ని తీసుకుని తాడు కట్టుకుని మనం తీసుకుని వెళ్తున్నాం అని చెప్పాక మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు దాన్ని. ఇది ఇక్కడ పిక్చర్లో ఇచ్చారు చూడండి, పిల్లలు లాక్కెళ్ళిపోతున్నారు చెట్టుని లాక్కెళ్ళిపోతున్నారు చూసారా, పిక్చర్లో చెట్టునికి తాడు కట్టుకుని లాక్కెళ్తున్నారు చూసారా. అలా ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు దాన్ని. ఒకవేళ అలా తీసుకెళ్తున్నప్పుడు మనకి ఎక్కడైనా కనుక ధూప్ సతాతి అంటే వెళ్తుంటుంటే, మనం దారిలో వెళ్తుంటుంటే ఎండ అది వస్తుంది కదా మధ్యాహ్నం టైం, ఆఫ్టర్నూన్ టైంలో. అప్పుడు ఎండ వచ్చినప్పుడు ఆ ఎండ వల్ల మనకు బాధ కలిగినప్పుడు, అంటే ఎండ మధ్యాహ్నం టైంలో ఎండ ఉంటుంది కాబట్టి ఆ ఎండ టైంలో మనం ఏం చేస్తాం, ఉస్కి నీచి హమ్ చిప్ జాతే, దాని క్రిందకి. నీచ అంటే ఏంటి, అండర్ అని అర్థం, అండర్ డౌన్ అని అర్థం. ఇక్కడ క్రింద అని అర్థం. చెట్టు క్రింద మనం చెట్టు నీడలోకి వెళ్తాం అనమాట, వెళ్ళొచ్చు అనమాట. మనం దాన్ని తీసుకుని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాం కదా. తాడు కట్టుకుని ఆ చెట్టుని మనం ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. ఒకవేళ దారిలో ఎండ వల్ల మనకి బాధ కలిగితే కనుక, ఎండకి మనకి ఉక్కపోసి చెమట పట్టేస్తాయి కదా, అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, అప్పుడు ఏం చేయొచ్చు మనం, ఒకవేళ మనం చెట్టుని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తే కనుక మన మధ్యలో ఎండ ఏమన్నా ఉంటే, ఎండ తగులుతుంటే కనుక ఏం చేస్తాం, ఆ చెట్టు కిందకి, ఆ చెట్టు నీడ కిందకి వెళ్ళొచ్చు అనమాట. భూక్ సతాతి అగర్ అచానక్, భూక్ అంటే హంగ్రీ అని అర్థం, ఆకలి. సతాతి, సతాన అంటే బాధించడం అని అర్థం. అగర్ అచానక్ ఒకవేళ, అగర్ అంటే ఏంటి, ఒకవేళ ఇఫ్ అని అర్థం. అచానక్ సడన్గా మనకి హంగ్రీ వేస్తే కనుక, అంటే ఆకలి వేస్తే అనమాట. సడన్గా మనకు ఆకలి వేసింది అనుకోండి, ఆకలి వేస్తే ఏం చేస్తాం, తోడు మధుర్ ఫల్ ఉస్కే కాతే, ఉస్కి మధుర్ ఫలం కో తోడుకరం కాకర్ భూక్ మిటాతే హే, దాని యొక్క మధురమైన స్వీట్, మధుర అంటే ఏంటి, స్వీట్. తోడన అంటే ఏంటంటే తుంచడం అని అర్థం, అంటే కొయ్యడం అని అర్థం అనమాట. ఇక్కడ ఫల్ అంటే ఫ్రూట్స్, ఉస్కే ఫల్ తోడ్కర్, ఉస్కి మధుర్ ఫలం కో తోడ్కర్, దాని యొక్క మధురమైన స్వీట్ ఫ్రూట్స్ని మనం కోసుకుని తినొచ్చు. అతి కీచడ్ బాడ్ కహీంతో, అతి కీచడ్ మనే మట్ అని అర్థం, బురద. ఒకవేళ మన దారిలో వెళ్తున్నప్పుడు దాన్ని మనం చెట్టుని మనతో పాటు తీసుకెళ్తున్నాం కదా, తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో కనుక మనకి బురద ఏమన్నా వస్తే కనుక, బాడ్ అంటే ఏంటంటే ఫ్లడ్స్ అని అర్థం, వరదలు అని అర్థం. వరదలు కహీంతో అంటే ఎక్కడైనా మనకి వెళ్ళే దారిలో మనకి బురద కానీ వరదలు లాంటివి వచ్చినప్పుడు కానీ, బురద ఏమన్నా దారిలో వచ్చినప్పుడు కానీ కనుక, ఊపర్ ఉస్కి జడ్చడ్ జాతే, ఊపర్ అంటే ఆ చెట్టు మీదకి ఎక్కేసి, మనకి బురద ఏమైనా అడ్డు వచ్చింది అనుకోండి, మార్గంలోను దారిలో మనకి బురద ఏమైనా వస్తే ఏం చేయొచ్చు, ఆ బురద నుంచి మనం నడిచి వెళ్ళలేం కదా, అప్పుడేం చేయొచ్చు, ఆ చెట్టు ఎక్కేయచ్చు అనమాట. ఉస్కి జట్ చడ్ జాతే, జట్ అంటే ఏంటంటే అట్ వన్స్ అని అర్థం, ఒక్కసారిగా అనమాట. చడ్ జాతే, చడ్న అంటే ఏంటంటే టు క్లైంబ్ అని అర్థం. ఒక్కసారిగా ఏం చేసేయచ్చు, మనకి వెళ్తున్నప్పుడు ఆ చెట్టుని తీసుకెళ్తున్నప్పుడు దారిలో కనుక ఫ్లడ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, వరదలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఏం చేయొచ్చు, వరదలు అలాంటివి వచ్చినప్పుడు ఏం చేయొచ్చు, ఒక్కసారిగా మనం ఆ చెట్టు ఎక్కేయచ్చు అనమాట. చెట్టు ఎక్కేసి మన ప్రాణాలను కాపాడుకోవచ్చు అనమాట. అలా చెట్టు కనుక నడిస్తే కనుక అలా ఉంటుంది అనమాట, మనకి హ్యాపీగా ఉంటుంది, ఎంతో ఫన్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ చేయొచ్చు అనమాట. దాన్ని మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. చెట్టును మనతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. ఒకసారి మొత్తం ఈ పోయం మొత్తం మీనింగ్ తెలుగులో చెప్తాను, వినండి. చెట్టు కనుక, ఒకవేళ చెట్టుకే కనుక కాళ్ళు ఉంటే, మనలాగా కాళ్ళు ఉండి నడుస్తే కనుక ఎంతో ఆనందం కలుగుతుంది కదా, మనకి చాలా ఫన్గా అనిపిస్తుంది కదా చెట్టుకి కాళ్ళు ఉంటేని. ఏం చేయొచ్చు అప్పుడు, మనం ఆ చెట్టుకి తాడు కట్టి మనతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడికి లాక్కు తీసుకెళ్ళిపోవచ్చు మనం ఆ చెట్టు నడుస్తే కనుక. ఒకవేళ నడుస్తున్న మార్గంలో మనకి ఎండ కనుక ఉంటే, ఎండగా అనిపిస్తే కనుక ఏం చేయొచ్చు, ఈ చెట్టు నీడలో మనం కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. మనకు ఒకవేళ మనకి దారిలో కనుక ఆకలి వేస్తే కనుక ఏం చేయొచ్చు, సడన్గా మనకి ఆకలి వేసింది అనుకోండి, వెళ్తున్న మార్గంలోనూ చెట్టు మనతో పాటే ఉంటుంది కాబట్టి ఏం చేయొచ్చు, వెంటనే ఆ చెట్టు యొక్క మధురమైన ఫలాల్ని కోసుకుని మనం
తిని మన ఆకలిని తీర్చుకోవచ్చు. ఇంకేం చేయొచ్చు మనం, మనకి దారిలో కనుక ఇంకేమన్నా కీచడ్ బాడ్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి. కీచడ్ అంటే మడ్, బురద గుంటలు అలాంటివి ఉంటాయి కదా, బురద గుంటలు. మార్గంలో వెళ్తున్నప్పుడు మనం దారిలో వెళుతున్నప్పుడు మనకు దారిలో బురద ఇలాంటివన్నీ ఉంటే కనుక ఏం చేయొచ్చు, ఆ బురద నుంచి మనం వెళ్ళలేం కదా. అలాంటి టైంలో ఏం చేయొచ్చు, చెట్టు ఎక్కేయచ్చు అనమాట మనం. ఇంకా బాడ్, వరదలు వచ్చినప్పుడు, అంటే వర్షాకాలంలో అది వర్షాలు ఎక్కువ పడి నదులు బాగా నిండిపోయి నదులు పొంగిపోయి వరదలు వస్తూ ఉంటాయి కదా మనకి. ఆ వరదలు ఏమైనా వస్తే కనుక ఏం చేయొచ్చు, వెంటనే మనం ఆ చెట్టు ఎక్కేసి మన ప్రాణాలని కాపాడుకోవచ్చు అనమాట. అంటే చెట్టు కాళ్ళు ఉండి నడుస్తే కనుక ఇవన్నీ చేయొచ్చు మనం. మనకి లెసన్ అయిపోయింది, అందరికి అర్థమైంది కదమ్మా. ఈ లెసన్ నుంచి మనకి ఏం క్వశ్చన్స్ ఏమీ రావు, ఎందుకంటే మనం చదివి అర్థం చేసుకుని ఆనందించడానికే. కాబట్టి మనం ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ లెసన్కి వెళ్తాం. स्टूडेंट्स, हमारे अगला पार्ट है हिंदी दिवस. మన నెక్స్ట్ లెసన్ ఏంటంటే హిందీ దివస్. हमारे पाठ का नाम क्या है, हिंदी दिवस. మన థర్డ్ లెసన్ అనమాట, మన టెక్స్ట్ బుక్లో థర్డ్ లెసన్ హిందీ దివస్. హిందీ దివస్ మానే క్యా హై, హిందీ డే. హిందీ అంటే లాంగ్వేజ్ తెలుసు కదా మీకు, మన రాష్ట్రీయ భాష హై హిందీ, మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ. మన నేషనల్ లాంగ్వేజ్కి ఈ హిందీకి ఒక డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. दिवस माने डे. दिवस माने क्या है, डे. हिंदी दिवस అంటే हिंदी डे అని అర్థం అన్నమాట. हिंदी दिवस माने क्या है, हिंदी डे. ये तो संवाद पाठ है. कैसा पाठ है, संवाद. संवाद माने कॉन्वर्सेशन. संवाद माने क्या है, कॉन्वर्सेशन. कॉन्वर्सेशन लेसन अन्नमाट. कैसा पाठ है, हिंदी दिवस संवाद पाठ, कॉन्वर्सेशन अन्नमाट. అంటే సంభాషణ పాఠం అని అర్థం. అంటే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది అనమాట. ఈ లెసన్లో ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. कौन है, रोजी सरिता. रोजी और सरिता के बीच में हुआ है. रोजी और सरिता के बीच में సంభాషణ हुआ है. వీళ్ళిద్దరి మధ్య జరిగింది అనమాట. రోజీ సరితకి మధ్య జరిగింది ఈ కాన్వర్సేషన్ అనేది. ఈ హిందీ దివస్ అనేది ఏంటంటే హిందీ డే. మనం దినోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం కదా, ఉపాధ్యాయ దినోత్సవం, బాలల దినోత్సవం, అలాగా హిందీకి కూడా ఓ డే ఉందన్నమాట. అలా హిందీ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం అనమాట. ఆ లెసన్, మన లెసన్ పేరు ఏంటంటే హిందీ దివస్. ఇది కాన్వర్సేషన్ లెసన్, సంభాషణ పాఠం అనమాట. ఎవరి మధ్య సంభాషణ జరిగింది, రోజీ और सरिता के बीच में हुआ है. किनके बीच में हुआ है, రోజీ और सरिता के बीच में. ఫస్ట్ మనం పిక్చర్ చూద్దాం. మన ఈ లెసన్కి సంబంధించిన పిక్చర్ చూద్దాం. బోర్డు మీద చూపిస్తున్నాను చూడండి అందరూ. ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్, లుక్ ఎట్ దిస్ పిక్చర్. అందరూ ఈ పిక్చర్ని చూడండి. చూడండి, హిందీ దివస్ కింద చూడండి పిక్చర్ ఉంది. పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ఈ పిక్చర్ కింద క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మనకి క్వశ్చన్స్ కూడా చూద్దాం. పిక్చర్ చూద్దాం ముందు. పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇదేంటిది, స్టేజ్. ఇది స్టేజ్ మీద ఒక వ్యక్తి స్పీచ్ ఇస్తున్నారు చూడండి. ఇక్కడ ఇద్దరు అతిథులు ఉన్నారు. ఇక్కడ ఎదురుగా స్టూడెంట్స్ కూర్చుని వింటున్నారు. చూడండి పిక్చర్లో అదే కనిపిస్తుంది మనకి కదా. చూడండి క్వశ్చన్స్ చూద్దాం మనం. చూడండి, చిత్ర మే క్యా క్యా దికాయి దే రహే హై. పిక్చర్లో మనకి ఏమేం కనిపిస్తున్నాయి చిత్ర మే ఎక్ మంచ్ పర్. పిక్చర్లో ఒక స్టేజ్ మీద, మంచ్ మానే స్టేజ్. మంచ్ అంటే ఏంటి, స్టేజ్. స్టేజ్ని హిందీలో ఏమంటారు, మంచ్ అంటారు. ఎక్ మంచ్ పర్ ఎక్ ఆద్మీ కోయి భాషణ్ దే రహా హై. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇక్కడ, భాషణ్ దే రహా హై. భాషణ్ మానే స్పీచ్. ఒక వ్యక్తి స్పీచ్ ఇస్తున్నాడు. और मंच की कुर्सियों पर बैठे दो सज्जन लोग.
ఇంకా స్టేజ్ మీద 2 చైర్స్ మీద కూర్చున్న ఇద్దరు సజ్జన్ లోగ్ అంటే అతిథులు అనమాట. సజ్జన్ అంటే సత్పురుషులు అని అర్థం. అంటే ఇక్కడ అతిథులు అనమాట. ఇద్దరు అతిథులు ఉన్నారు, అతిథి లోగ్ ఉన్నారు చూడండి. ఇంకే సామ్నే బయటే ఛాత్ర ఛాత్రాయం, దీని ముందు మంచికే సామ్నే అనమాట. ఆ స్టేజ్ ఎదురుగా స్టూడెంట్స్ కూర్చున్నారు చూడండి. ఆ స్టూడెంట్స్ కూర్చుని ఏం చేస్తున్నారు? ये लोग क्या कर रहे हैं? मंच की कुर्सियों पर बैठे 2 सज्जन लोग और सामने बैठे छात्र छात्राएं భాషణ సున్ రహే, స్పీచ్ని వింటున్నారు అనమాట. ఈ పిక్చర్లో మనకి అదే కనిపిస్తుంది అనమాట. చూడండి స్టూడెంట్స్ని చూడండి ఒకసారి. స్టూడెంట్స్ 3 छात्र है, 3 बालक है, एक बालिका है, एक छात्रा है. చూడండి ముగ్గురు బాలురు ఉన్నారు చూడండి, ఒక బాలిక ఉంది కదా. ఇక్కడ ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు? పక్కకు తిరిగి మాట్లాడుతున్నాడు చూడండి. పక్క అబ్బాయిని చూస్తూ మాట్లాడుతున్నాడు కదా. పిక్చర్లో మనకు అదే కనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చిత్రమే క్యా క్యా దికాయి దేరే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. బాజు దేఖ్ రహా లడకా కిస్కే బారే మే క్యా పూచ్ రహా హోగా. చూడండి బాజు దేఖ్ రహా లడకా. బాజు అంటే పక్కకి అనమాట, పక్కకు చూసే అబ్బాయి, పక్క చూసే బాలుడు. లడక అంటే బాయ్, బాలుడు. కిస్కే బారమే దేని గురించి లేదా ఎవరి గురించి, దేని గురించి. క్యా పూచ్ రహా హోగా ఏం అడుగుతూ ఉండొచ్చు అంటే దేని గురించి అడుగుతూ ఉండొచ్చు. ఈ అబ్బాయి పక్కకి తిరిగి దేని గురించి అడుగుతూ ఉండొచ్చు. మీరే ఆలోచించాలి స్టూడెంట్స్, మీరే ఆలోచించాలి. బహుశా పక్కకి తిరిగి ఏం మాట్లాడుతూ ఉండొచ్చు, ఏం మాట్లాడుతూ ఉండొచ్చు అంటే मंच पर बैठे 2 सज्जन लोग हैं ना, 2 अतिथि लोग हैं ना, उनके बारे में पूछ रहा होगा. किसके बारे में? ये अतिथि लोगों के बारे में पूछ रहा होगा या लड़का. ఈ అతిథుల గురించి అడుగుతూ ఉండొచ్చు అంతే కదా. వీళ్ళకి ఈ అతిథుల గురించి, ఈ అతిథులకి దీనికి ఈ ఈ స్టేజ్కి ఈ హిందీ దివస్ గురించి వీళ్ళకి ఏంటి సంబంధం అని అడుగుతూ ఉండొచ్చు బహుశా. అంతేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మంచ్ పర్ ఖడా ఆద్మీ క్యా బోల్ రహా హోగా. మంచ్ పర్ ఖడా ఆద్మీ, ఈ స్టేజ్ మీద నుంచి స్పీచ్ ఇస్తున్నాడు కదా, అతను ఏం చెప్తూ ఉండొచ్చు? ఏం చెప్తూ ఉండొచ్చు? మంచ్ పర్ ఖడా హువా ఆద్మీ హిందీ దివస్కి సందర్భమే, హిందీ దినోత్సవం సందర్భంలో హిందీ భాష का महत्व के बारे में बोल रहा होगा. ఈ సందర్భంగా హిందీ దినోత్సవం సందర్భంగా హిందీ భాష యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూ ఉండొచ్చు. అది చెప్తూ ఉండొచ్చు అంతే. మీరు కూడా ఆలోచించండి. మీరు ఈ పిక్చర్ చూసి మీకేమనిపిస్తుందో మీరు ఆలోచించండి. అలాగే అవే చెప్పు ఉండొచ్చు. ఎందుకంటే హిందీ దినోత్సవం గురించే కాబట్టి మనకి ఈ లెసన్ హిందీ దివస్ గురించి కాబట్టి దాని గురించి ఆ భాష యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూ ఉండొచ్చు. నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్దాం. हमारे पाठ का नाम क्या है? మన లెసన్ పేరేంటి? హిందీ దివస్. చెప్పాను కదా మీకు, హిందీ దినోత్సవం అని అర్థం అని. హిందీ దివస్ అంటే హిందీ డే, దివస్ అంటే డే అని అర్థం, హిందీ డే అని అర్థం. అన్నిటికీ ఒక్కొక్క డే మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అదే చెప్పాను కదా, అధ్యాపక దివస్ అని, బాల దివస్ అని, అలా అంటే టీచర్స్ దినోత్సవం అని, ఉపాధ్యాయ దినోత్సవం అనమాట తెలుగులో. ఉపాధ్యాయ దినోత్సవం అని, టీచర్స్ డే అని, ఇలా రిపబ్లిక్ డే అని ఇలా జరుపుకుంటూ ఉంటాం కదా మనం. అలాగే మనకి హిందీకి కూడా ఒక దినోత్సవం ఉందన్నమాట, బాలల దినోత్సవం అలా జరుపుకుంటూ ఉంటాం కదా. అలాగే హిందీకి కూడా ఒక డే అనేది ఉందన్నమాట. అదే మన లెసన్ పేరు అనమాట, హిందీ డే అనేది, హిందీ దివస్. మన ఈ లెసన్లో కాన్వర్సేషన్ లెసన్ అని చెప్పాను కదా. ఎవరెవరి మధ్య సంభాషణ జరిగింది ఇక్కడ? రోజీ और సరితకి బీచ్ మే హువా హై. రోజీ ఇంకా సరిత అనే ఇద్దరు బాలికల మధ్య ఈ సంభాషణ అనేది జరిగింది. మన లెసన్ సంభాషణ పాఠం అని చెప్పుకున్నాం కదా మనం, కాన్వర్సేషన్ లెసన్ అని చెప్పుకున్నాం కదా. కాన్వర్సేషన్ ఎవరి మధ్య జరిగింది? రోజీ और సరితకి బీచ్ మే హువా హై. రోజీకి ఇంకా సరిత మధ్య జరిగింది మనకి ఈ సంభాషణ అనేది. ఆ లెసన్ ఏంటికి, ఏం సంభాషణ జరిగింది వాళ్ళిద్దరి మధ్య అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ లెసన్లో. చూడండి, లెసన్ చూడండి.
అందరు పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేసి టెక్స్ట్ బుక్లో 13 పేజ్ ఓపెన్ చేసి చూడండి. స్టూడెంట్స్ అందరూ టెక్స్ట్ బుక్ చూస్తున్నారు కదా, 13th పేజ్ ఓపెన్ చేశారు కదా. చూడండి, మనం ఈ క్లాస్లో హాఫ్ లెసన్ మాత్రం చెప్పుకుందాం. హాఫ్ లెసన్ ఏంటో చదివి వినిపిస్తున్నాను చూడండి. सरिता और रोजी दोनों सहेलियां हैं, रास्ते में मिलती है, बातचीत करती हुई चलती है. రోజీ మనం కన్వర్సేషన్ లెసన్ అని చెప్పుకున్నాం కదా, సంభాషణ అని చెప్పుకున్నాం కదా. రోజీకి సరితకి మధ్య సంభాషణ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ రోజీ మాట్లాడుతుంది చూడండి. क्या बात है सरिता, तुम आज बड़ी खुश हो, कहाँ से आ रही हो? सरिता, अपने विद्यालय से कल एक विशेष कार्यक्रम है, उसी की तैयारी चल रही है. रोजी, अच्छा, तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है? सरिता, हाँ, कल 14 सितंबर है ना, इसीलिए तो मैं तुम्हें बुला रही थी, मुझे भी गीत सिखा दो ना. रोजी, ठीक है, मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीख लो. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ. అక్కడ వరకు మనం లెసన్ ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం. ఒకసారి చూడండి మళ్ళీ ఫస్ట్ నుంచి. సరిత और రోజీ दोनों सहेलियां हैं. సరిత, రోజీ వీళ్ళిద్దరూ మధ్య కదా సంభాషణ జరిగిందని చెప్పుకున్నాం మనం. వీళ్ళిద్దరూ ఎవరింతకి? సహేలియాం హై. సహేలియాం అనే ఫ్రెండ్స్. सहेली का अर्थ क्या है? सहेलिया का अर्थ क्या है? फ्रेंड्स. పర్యాయవాచి శబ్ద కూడా చూద్దాం మనం. सहेली, సహేలి మానే సఖి అని అర్థం. దీనికి పర్యాయ పదం ఏంటంటే సహేలికి సఖి అని అర్థం. దోనంతో, దోనం మానే బోత్ అని అర్థం. దోనం का अर्थ क्या है? బోత్. వీళ్ళిద్దరు ఎవరంట? సరిత, రోజీ ఇద్దరు ఎవరు? ఫ్రెండ్స్. రాస్తే మే మిల్తీ హై. रास्ता, रास्ता माने वे, ऑन द वे अन अर्थम. रास्ता का अर्थ क्या है? हिंदी में अर्थ क्या है? हिंदी का पर्यायवाची शब्द क्या है? रास्ता का मार्ग. रास्ता, मार्ग, ऑन द वे అని అర్థం. రాస్తే మే మిల్తీ హై. వీళ్ళిద్దరు కూడా దారిలో కలుస్తారనమాట. బాతచీత్ కర్తీ హుయి చల్తీ హై. బాతచీత్ కన్నా, బాతచీత్ అంటే ఏంటి? కాన్వర్సేషన్ అనమాట, సంభాషణ. సంభాషించుకుంటూ ఇద్దరు నడుస్తూ వెళ్తున్నారనమాట. ఎవరిద్దరు? సరిత, రోజీ. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరు దారిలో కలిశారు. కలుసుకుని ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటూ వెళ్తున్నారనమాట దారిలో కలిసినప్పుడు. చూడండి, రోజీ, రోజీ మాట్లాడుతుందో చూడండి. రోజీ ఏమడుగుతుందో చూడండి. క్యా బాత్ హై సరిత, తుమ్ ఆజ్ బడీ ఖుష్ హో, కహా సే ఆ రహీ హో. రోజీ అడుగుతుంది అనమాట సరితని. ఏమని అడుగుతుంది? క్యా బాత్ హై, ఏంటి విషయం? వాట్ ఈస్ ద మ్యాటర్ సరిత అని అడుగుతుంది అనమాట. క్యా అంటే వాట్ అని అర్థం. బాత్ అంటే ఇక్కడ విషయం అని అర్థం అనమాట. మ్యాటర్. వాట్ ఈస్ ద మ్యాటర్ సరిత, సరిత వాట్ ఈస్ ద మ్యాటర్ అని అడుగుతుంది అనమాట. ఏంటి విషయం అని అడుగుతుంది. ఎవరు అడుగుతున్నారు? రోజీ అడుగుతుంది. తుమ్ ఆజ్ బడీ ఖుష్ హో. తుమ్ అంటే యు అని అర్థం. आज बड़ी खुश हो. आज అంటే టుడే అని అర్థం. आज माने क्या है? టుడే. आज అంటే టుడే అని అర్థం. బడీ ఖుష్ హో. ఖుష్ అంటే హ్యాపీ. ఎందుకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు అని అడుగుతున్నారు. आज का विलोम शब्द क्या है? ఆపోజిట్ అంటే आज की ఉల్టే శబ్ద కూడా చూద్దాం. ఆపోజిట్స్ కూడా చూద్దాం. आज का विलोम शब्द कल.
ఆజ్ అంటే టుడే, కల్ అంటే ఎస్టర్డే టుమారో అని అర్థం. ఆజ్ అంటే ఈరోజు, కల్ అంటే నిన్న రేపు అని అర్థం అనమాట. బడీ ఖుషో, చాలా హ్యాపీగా ఉన్నావేంటి ఈరోజు, చాలా హ్యాపీగా కనపడుతున్నావేంటి అని రోజీ అడుగుతున్నాడు. ఎవరిని? సరితను అడుగుతుంది. కహాసే ఆ రయ్యో, కహా అంటే వేర్ అని అర్థం. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అని అర్థం అనమాట. కహాసే ఆ రయ్యో, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని అడిగింది. ఎవరు అడిగారు? రోజీ అడిగింది అనమాట. రోజీ ఏమడిగింది? ఏంటి సరిత, ఏంటి విషయం అసలు, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అని అడిగింది. అప్పుడు సరిత దానికి ఆన్సర్ ఇచ్చిందనమాట. ఏమైనా ఆన్సర్ ఇచ్చిందో చూద్దాం. అప్పుడు విద్యాలయ సే, మా పాఠశాల నుంచి వస్తున్నాను. విద్యాలయం అనే పాఠశాల. విద్యాలయ का अर्थ क्या है? पाठशाला, स्कूल. अपने विद्यालय से, నేను మా స్కూల్ నుంచి వస్తున్నాను. కల్ एक विशेष कार्यक्रम है. కల్ అంటే ఇక్కడ టుమారో అని అర్థం. కల్ అంటే ఏంటి ఇక్కడ? టుమారో. కల్ అంటే ఎస్టర్డే అని కూడా అర్థం వస్తుంది, కానీ ఈ లెసన్ ప్రకారం టుమారో అని అర్థం. కల్ అంటే 2 మీనింగ్స్ ఉన్నాయి. ఏంటి? ఎస్టర్డే, టుమారో. ఎస్టర్డే, టుమారో. ఇక్కడ ఏంటి? టుమారో అని అర్థం. ఈ లెసన్ ప్రకారం రేపు అని అర్థం, టుమారో అని అర్థం. కల్ ఏక్ విశేష్ కార్యక్రమం హై, రేపు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది. విశేష్ అంటే స్పెషల్ అని అర్థం, కార్యక్రమం అంటే ప్రోగ్రామ్. రేపు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది ఉంది అని ఎవరు చెప్పారు? సరిత చెప్పిందని. ఉసీకి తయారీ చల్ రహీ హై, దాని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. తయారీ అంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ అనమాట. తయారీ అంటే తయారీయం అంటే ఏంటంటే అరేంజ్మెంట్స్ అని అర్థం. ఆ కార్యక్రమానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అని అర్థం అనమాట. ఏం చెప్పింది సరిత? నేను నా స్కూల్ నుంచి వస్తున్నాను, రేపు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది, దాని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయని సరిత చెప్పింది. రోజీ, अच्छा तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है. अच्छा అంటే గుడ్ అని అర్థం. మంచిది. తుమారే స్కూల్ మేబీ, అయితే మీ స్కూల్లో కూడా, మేబీ బి అంటే ఆల్సో అని అర్థం, కూడా అని అర్థం. మీ స్కూల్లో కూడా హిందీ దివస్ మనాయా జా రహా హై. హిందీ దివస్ మనే హిందీ డే. హిందీ డే మనాయా జా రహా హై. మనానా అంటే టు సెలబ్రేట్ అని అర్థం. సెలబ్రేట్ చేయబడుతుందా? రేపు హిందీ దివస్ కదా, హిందీ దినోత్సవం జరుపుకుంటున్నారా రేపు మీ స్కూల్లో కూడా? అయితే అని రోజీ అందనమాట. మనానా అంటే ఏంటి? టు సెలబ్రేట్ అని అర్థం. మనానా అంటే టు సెలబ్రేట్, టు సెలబ్రేట్ అని అర్థం. అని రోజీ అడిగింది అనమాట. రోజీ అందనమాట, మీ స్కూల్లో కూడా అయితే హిందీ దినోత్సవం జరుపుకుంటున్నారనమాట అయితే అని అంది. సరిత అంది. తర్వాత సరిత దానికి ఆన్సర్ ఇచ్చిందనమాట. ఎస్, అంటే ఏంటి? ఎస్ అని అర్థం, అవును అని అర్థం. कल 14 सितंबर है ना. कल माने क्या है? टुमारो, रेपू. 14 सितंबर है ना. 14 सितंबर అంటే 14th సితంబర్ మానే సెప్టెంబర్ అని అర్థం. సెప్టెంబర్ హిందీలో ఏమంటారంటే సితంబర్ అంటారు. కల్ 14 సితంబర్ है ना. 14 అంటే 14, రేపు 14th సెప్టెంబర్ 14th కదా రేపు. ఇసీలియే, ఎందువల్లనే, తో మై తుమే బులా రహీ థీ, నేను నిన్ను పిలుస్తున్నాను, అందుకనే నేను కాల్ చేస్తున్నాను నిన్ను, అందుకని అని సరిత అందనమాట. తుమ్హేం, తుమ్హేం అంటే ఏంటి? నిన్ను అని అర్థం ఇక్కడ. ఆ తుమ్హేం అనేది ఎలా వచ్చిందంటే తుమ్ ప్లస్ కో. ఎలా వచ్చిందంటే తుమ్ ప్లస్ కో ఏమవుతుందంటే తుమ్కో కానీ తుమ్హేం ఇలా రెండింటికే ఏర్పడుతుంది అనమాట. తుమ్ ప్లస్ కో ఏమవుతుందంటే
తుమ్కో తుమ్హిం, నిన్ను అని వస్తుంది అనమాట. ఇక్కడ తుమ్ అంటే నీవు అని అర్థం, ఇక్కడ కో చేరడంతో నీ ను అనే అర్థం వస్తుంది అనమాట. కో అర్థం రెండు కలిపితే ఏమైంది, తుమ్కో అయింది, లేదా తుమ్హిం రెండు అనొచ్చు అనమాట. తుమ్కో అనొచ్చు, తుమ్హిం అని కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ తుమ్హిం అలా ఏర్పడింది, తుమ్ ప్లస్ కో తుమ్హిం. ఇందువల్ల నిన్ను నేను పిలుస్తున్నాను. బులానా, బులానా అంటే టు కాల్ అని అర్థం, టు కాల్ అని అర్థం, టు ఇన్వైట్ అని అర్థం. బులానా అంటే ఏంటి, టు కాల్, టు ఇన్వైట్ అని అర్థం. బులానా అంటే ఏంటి అర్థం, టు కాల్, టు ఇన్వైట్, ఇన్వైట్ అని అర్థం. ఇక్కడ పిలవడం, ఇన్వైట్ చేయడం అన్నమాట అర్థం. అందుకని ఇందువల్లనే నేను రేపు సెప్టెంబర్ 14th కదా, ఇందువల్లనే నేను నిన్ను పిలుస్తున్నాను అని సరిత అందనమాట. ముజేబీ గీత్ సికాదోనా, ముజేబీ అంటే నాకు కూడా అని అర్థం. ముజేబీ అంటే ఏంటి, నాకు కూడా అని అర్థం. ముజే అనేది ఎలా ఏర్పడింది, మై ప్లస్ కో. ముజే అనేది ఎలా ఏర్పడింది, ముజే అనేది ఎలా ఏర్పడింది అంటే మై ప్లస్ కో, మై ప్లస్ కో. ఒకసారి పైన రాస్తున్నాం చూడండి, ఇక్కడ కనపడట్లేదు. ముజే అనేది ఎలా ఏర్పడిందంటే మై ప్లస్ కో. ఏమవుతుందంటే మై ప్లస్ కో ముజే అవుతుంది, ఇంకా ముజ్కో అని కూడా అనొచ్చు అనమాట. ముజే, ముజ్కో. మైకో అనకూడదు. మై అంటే నేను అని అర్థం, కో అంటే నేను, నిన్ను, లున్ అని కూడా అర్థం వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ముజే అనేది అలా ఏర్పడింది అనమాట. ముజేబీ గీత్ సికాదోనా, నాకు కూడా గీత్ సికాదోనా. గీత్ అంటే సాంగ్, సాంగ్ని నేర్పించు. సికానా అంటే నేర్పించడం అని అర్థం. సీక్నా అంటే నేర్చుకోవడం, సికానా అంటే నేర్పించడం, టు టీచ్ అని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ నాకు కూడా సాంగ్ని నేర్పించు అని సరిత అందనమాట. ఎవరితో, రోజీతో అందనమాట. అప్పుడు రోజీ ఏం చేసిందో చూద్దాం, ఏం చెప్పిందో చూద్దాం. ఠీక్ హై मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीख लो. సరే సరే అయితే మై తుమ్మే సునాతి హూ, నేను నీకు టీచ్ చేస్తాను, నేర్పిస్తాను అని అర్థం. అన్న సునానా అంటే అసలు వినిపించడం అని అర్థం. ఇక్కడ నేర్పిస్తాను అని అర్థం వస్తుంది అన్నమాట ఈ సందర్భం, ఈ లెసన్లో, ఈ సందర్భంగా అనమాట. ఈ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ మధ్యలో ఆ సందర్భంగా ఇక్కడ ఏమొస్తుందంటే టీచ్ చేయడం అని అర్థం వస్తుంది అనమాట, నేర్పించడం అని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మై తుమ్మే సునాతి హూ, సరే నేను నీకు వినిపిస్తాను, నీకు నేర్పిస్తాను. ధ్యాన్ సే సును, కాన్సన్ట్రేషన్తో విను. లిసన్ కేర్ఫుల్లీ అని అర్థం అనమాట. ఔ సీక్లో అండ్ లెర్న్ అని అర్థం. సీక్లో అంటే ఏంటి, సీక్నా అంటే టు లెర్న్ అని అర్థం. సీక్నా అంటే ఏంటి, టు లెర్న్. సీక్నా అంటే ఏంటి, టు లెర్న్, నేర్చుకొనుట అని అర్థం. ఇక్కడ ధ్యాన్ సే సునో, సీక్లో అంటే ఏంటి, లిసన్ కేర్ఫుల్లీ అండ్ లెర్న్, నేర్చుకో. జాగ్రత్తగా విని, కాన్సన్ట్రేషన్తో విని నేర్చుకో అని రోజీ చెప్పింది అనమాట సరితతో. ఆ సాంగ్ ఏంటో చూద్దాం. హిందీ సీఖో, హిందీ బోలో, హిందీ కో అప్నావో, आवो सब मिलकर गाओ, హిందీ దివస్ మనావో అనే సాంగ్ను వినిపించింది అనమాట. ఏంటో సాంగ్ చూద్దాం. హిందీ సీఖో, హిందీ బోలో, హిందీ కో అప్నావో, आओ सब मिलकर गाओ, హిందీ దివస్ మనావో. హిందీ సీఖో అంటే లెర్న్ హిందీ, హిందీ నేర్చుకో. హిందీ బోలో, స్పీక్ హిందీ. బోలో అంటే ఇక్కడ ఏంటి, బోల్నా అంటే స్పీక్,
టు స్పీక్ అని అర్థం. ఇక్కడ మాట్లాడడం అని అర్థం. హిందీ బోలో, హిందీ మాట్లాడు. హిందీ నేర్చుకో, హిందీ మాట్లాడు. హిందీకో అపనావో, అపనాన అంటే టు యాక్సెప్ట్ అని అర్థం. అపనాన అంటే ఏంటి? టు యాక్సెప్ట్, స్వీకరించడం అని అర్థం. హిందీకో అపనావో, హిందీ స్వీకరించు. హిందీని నేర్చుకో, హిందీ మాట్లాడు, హిందీని స్వీకరించు అని అర్థం అనమాట. అంటే ఏంటి? లర్న్ హిందీ, స్పీక్ హిందీ, యాక్సెప్ట్ హిందీ అని అర్థం అనమాట. హావో సబ్ మిల్కర్ గావో, ఆవో అందరూ రండి. సబ్ आओ, सब लोग आओ, అందరూ రండి. మిల్కర్ గావో, కలిసి అందరూ కలిసి పాడండి. హిందీ దివస్ మనావో, హిందీ దినోత్సవాన్ని జరుపుకోండి. హిందీ డేని జరుపుకోండి అని అర్థం అనమాట. ఈ సాంగ్ అర్థం. మనం ఈ రోజుతో ఈ క్లాస్ని ముగిద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ హాఫ్ లెసన్ ఉంది కదా, అది నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం.